బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తీన్మాన్ మల్లన్న చేసిన అసభ్యకర మాటల వెనుక బీఆర్ఎస్ కీలక నేత హస్తముందని ఆరోపించారు. అందుకే తనకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. తన దగ్గర కొందరు కోవట్టులను పెట్టి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ సంబరపడుతున్నారని కవిత మండిపడ్డారు. తనపై జరుగుతున్న కుట్రలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయటపెడతానని కవిత తెలిపారు. కేసీఆర్ బిడ్డగా ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తనకు అంతా తెలుసన్నారు. తనపై చిల్లరగా మాట్లాడుతున్న ఓ లిల్లీపుట్ నేత నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశారంటూ పరోక్షంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు కవిత. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో, వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్ని బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు, కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా. నేనేమంటున్నా, కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు? ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా. కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి.
ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. అనుచిత రైట్. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తీన్మార్ మల్లన్న చేసిన అసభ్యకర మాటల వెనుక బీఆర్ఎస్ కీలక నేత హస్తముందని ఆరోపించారు. అందుకే తనకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. తన దగ్గర కొందరు కోవట్టులను పెట్టి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ సంబరపడుతున్నారంటూ కవిత మండిపడ్డారు. తనపై జరుగుతున్న కుట్రలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతానని కవిత తెలిపారు. కేసీఆర్ బిడ్డగా ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తనకంతా తెలుసన్నారు. తనపై చిల్లరగా మాట్లాడుతున్న ఓ లిల్లీపుట్ నేత నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడంటూ పరోక్షంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు కవిత. ఇక కవిత సెన్సేషనల్ కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. మరొకసారి ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. సో గత కొద్ది నెలలుగా బీఆర్ఎస్ కు కవితకు మధ్య రోజుకు రోజు దూరం పెరుగుతా ఉంది, అగాధం పెరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి బీఆర్ఎస్ కీలక నేతను టార్గెట్ చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు పార్టీలో నా పరిస్థితి ఇలా కావడానికి కారణం, అదే సందర్భంలో ఆ పార్టీలో నాపై చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో దానికి కారణం అంతా కూడా బీఆర్ఎస్ నేత పార్టీలోని ఒక కీలక వ్యక్తే, అతను దగ్గరుండి ఇవన్నీ చేపిస్తున్నాడని చెప్పేసి కవిత ఒక ఆరోపణ చేశారు. అదే సందర్భంలో మరొకమైనటువంటి ఇటీవల కాలంలో తీన్మార్ మల్లన్న చేసినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల పైన కూడా ఆమె మరొకసారి స్పందించారు. సో ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ కీలక నేతనే ఉన్నారు. అలాంటి నేత కీలక నేతనే ఆ మల్లన్నతో ఇలాంటి వ్యాఖ్యలు చేపించారు. సో ఆ వ్యాఖ్యలకు కనీసం మొత్తం సమాజం, తెలంగాణ సమాజంలో రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతరత్ర సామాన్య ప్రజలు అందరూ స్పందించిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం కనీసం ఒక్క మాట కూడా దానిపై మాట్లాడలేదంటే దానికి కారణం కూడా ఆ కీలక వ్యక్తే. సో ఈ రోజు పార్టీ ఈ స్థాయికి ఇలా పడిపోవడానికి కారణం ఆ వ్యక్తే, ఇవన్నీ చేస్తా ఉన్నారని చెప్పేసి కవిత చెప్పారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ తనను టార్గెట్ చేస్తూనే తన దగ్గర ఉన్న కొంతమంది మనుషుల కోవట్లను పెట్టుకొని తన టార్గెట్ చేస్తూ తన పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర ఆరోపణ చేసింది. ఇదే కాకుండా దీంతో పాటుగా జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా డైరెక్ట్ గానే ఒక రకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో లిల్లీపుట్ అంటూ కూడా కొంత తీవ్ర పదజాలం వాడి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. సో జగదీష్ రెడ్డి వల్లే నల్గొండ జిల్లాలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాశనమైంది. అలాంటి వ్యక్తి తనపై మాట్లాడడమా అని చెప్పేసి కూడా కొంత ఆగ్రహం సీరియస్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో మొత్తం చూస్తా ఉంటే బీఆర్ఎస్ లో ఇక కవితకు సంబంధించి రోజు రోజు పెరుగుతున్నటువంటి డిస్టెన్స్ నేపథ్యంలో ఈసారి కవిత డైరెక్ట్ గా టార్గెట్ చేయబోతోంది. ఇక నెక్స్ట్ ఇక బీఆర్ఎస్ సంబంధించి ఏ మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేనట్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ సంబంధించి కీలక వ్యక్తులు కూడా, ఎందుకంటే జగదీష్ రెడ్డి లాంటి వ్యక్తులు కావచ్చు, ఇతరత్ర వ్యక్తులు కావచ్చు, సమయం సందర్భం వచ్చినప్పుడు కవిత పైన చర్యలు ఉంటాయని చెప్పి గతంలో తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ స్పందించకపోవడం గురించి అందరూ అనుకున్నారు. బీఆర్ఎస్ స్పందించలేదేంటి, మౌనం వహించిందేంటి అని ప్రతి ఒక్కరూ కొంత ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ కవిత కొత్త కోణాన్ని తీశారు కదా. అసలు ఆ వ్యాఖ్యలు చేయించిందే బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేత అంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ఏ రకంగా చూడాలి అసలు? అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, కొద్ది నెలల నుంచే నడుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆధిపత్య పోరులో భాగంగా అనుకోవచ్చు, లేదంటే పార్టీలో కవితను సైడ్ చేయడానికి ఎప్పుడైతే లిక్కర్ కేసుకు సంబంధించి జైలుకు వెళ్లేసి వచ్చిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో కవితను సైడ్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆ కవిత అనుచరులు కావచ్చు, కవితనే డైరెక్ట్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే లేఖ విషయంలోనే పెద్ద దుమారం రేగింది, బీఆర్ఎస్ పార్టీలో పెద్ద సంచలనంగా మారింది. సో ఆ లేఖ బయటకు రావడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీలోని కీలక వ్యక్తే ఇదంతా చేయిస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో మొత్తానికైతే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో కవితను ఒంటరి చేయడం, అదేవిధంగా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని మనం అనుకోవచ్చు. ఇప్పటికే అది గమనించినటువంటి కవిత కేసీఆర్ కు లేఖ రాయడము, బీజేపీలో విలీన అంశాలు రెండు చాలా ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం రాజకీయంగా భవిష్యత్తులో పలు సంచలనాలకు వేదిక అయ్యే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే రెండు కీలక పరిణామాలు సంభవించాయి. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే అంశంతోనే ఈ యొక్క మొత్తం వ్యవహారం కవిత స్పందించడము, అప్పటి నుంచే ఈ
వ్యవహారం మొదలైనట్టుగా తెలుస్తోంది. సో కవిత మాట్లాడిన లేఖలు ఏదైతే లేఖ రాసిందో కేసీఆర్ కు, దాంట్లో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారో ఆ విలీనం వల్లనే విలీనం చేయకూడదని నేను వాదించాను మొదటి నుంచి. సో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి కవితకు, బీఆర్ఎస్ పార్టీలోని కీలక వ్యక్తికి అదేవిధంగా కవితకు మధ్య గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక అది కంటిన్యూ అవుతా ఉంది. అప్పటి నుంచి భేదాభిప్రాయాలు. అదే సందర్భంలో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలు జరిగిన సందర్భంలో అన్ని కేటీఆర్ వైపే, కేటీఆర్ ఒక్కడే అక్కడ మొత్తం కూడా పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే ఒకటి ఎస్టాబ్లిష్ కావడం, ఇవన్నీ చూసినటువంటి కవిత ఇక బీఆర్ఎస్ లో మనం ఉంటే మనకు భవిష్యత్తులో మనం ఏదైతే అనుకుంటున్నామో అది చేయలేము, కొన్ని రాజకీయంగా కావచ్చు, ఇతరత్ర తనకున్నటువంటి భావజాలం కావచ్చు, తను ఏదైతే కొన్ని అనుకుంటున్నాయో అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నెరవేరలేవు అనే ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చినప్పుడే అప్పుడు లేఖ రాయడం, లేఖ తర్వాత బయటకు రావడం, ఇవంతా కూడా 1 by 1 పరిణామాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. సో ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే జాగృతి ద్వారా భవిష్యత్తులో కొత్తగా పార్టీ ఏర్పాటు చేయడమా లేకపోతే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయడమా ఒక ఆలోచనలో కవిత ఉంది. సో మరోవైపు బీఆర్ఎస్ కూడా వీలైనప్పుడు కవితను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కూడా మరోపక్క తన వ్యాఖ్యలలోనే జగదీష్ కూడా ఏ రకంగా చూడొచ్చు అంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ లేదు. ఫస్ట్ టైం జగదీష్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు, తర్వాత మరో నేత కూడా రెస్పాండ్ అయ్యారంటూ కూడా కవిత మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఏంటి? తనకి కౌంటర్ ఇవ్వాలని చూస్తే తను ఉపేక్షించను అనేటటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు అనుకోవచ్చా? అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీని కేసీఆర్ కరెక్ట్ గా ఉన్న కేసీఆర్ చుట్టూ కొంతమంది మొత్తం తప్పుదోవ పట్టించి పార్టీని ఇబ్బందికర పరిస్థితులు నెడుతున్నారు అనేది కవిత ఆరోపణ. సో దీంట్లో నేపథ్యంలోనే ఆమె చేస్తున్న అనేక విషయాలు గతంలో కూడా పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలపైన, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన ఎప్పటికప్పుడు కేసీఆర్ కు నేను లేఖ రాస్తుంటాను. ఇది తొలిసారి రాయడం కాదు, నా అభిప్రాయాలను పంచుకోవడానికి లేఖలో నేను ప్రతినిత్యం కేసీఆర్ కు రాస్తా ఉంటాను. కానీ మొన్నటి లేఖ విడుదల వెనుక మాత్రం ఖచ్చితంగా కుట్ర ఉంది. సో నన్ను టార్గెట్ చేస్తూనే ఇది జరిగిందనేది కవిత ఆరోపణ. ఆ తర్వాత ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, ఆమె ఎత్తుకున్న ఎజెండా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కొంత నష్టం జరిగే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే బీసీలకు సంబంధించి బీసీల రిజర్వేషన్ అంశం కావచ్చు, మొత్తంగా కూడా కార్మికులకు సంబంధించి కావచ్చు, ఇటీవల కాలంలో కవిత ఎత్తుకుంటున్న ఎజెండా కూడా బీఆర్ఎస్ కన్నా ముందే ఆమె ముందుగా వెళ్లి కాస్త దూకుడుగా వెళ్తుంది. సో దీని వల్ల అల్టిమేట్ గా బీఆర్ఎస్ కు నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొన్నటికి మొన్న బీఆర్ఎస్ సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశంలో కొంత సైలెంట్ గా ఉంటున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ పాస్ చేసిందో, ఆర్డినెన్స్ గవర్నర్ పంపిందో, జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడమే సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కన్నా ముందే తెలంగాణ జాగృతి కవిత ఆధ్వర్యంలో సంబరాలు జరగడం, కవిత మధ్యరాత్రి సంబరాలు జరిపి మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ ను కొంత ఆమెను ఇబ్బంది పెట్టే, పొలిటికల్ గా రాజకీయంగా ఇబ్బందిలోకి నెట్టే క్రమంలో భాగంగా ఇదంతా చేస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాదన. సో దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు మొన్న మధుసూదనాచారి కావచ్చు, నిన్న మన జగదీష్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు. బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో కీలక వ్యక్తులుగా ఉంటూ వస్తున్నారు. అలాంటి వారే కవిత విషయంలో సరైన సందర్భంలో నిర్ణయం తీసుకుంటాం, ఖచ్చితంగా చర్యలు తప్పవు అంటూ కూడా మాట్లాడిన పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కవిత ఇక భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ఇట్లాంటి కౌంటర్లు వస్తాయని చెప్పేసి ముందుగానే ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి గట్టిగా ఎదుర్కోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడున్న విషయంలో కవితకు కాంగ్రెస్ కన్నా ఎక్కువ, కాంగ్రెస్ బీజేపీ కన్నా ఎక్కువ ప్రధానంగా అపోనెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ గానే మారబోతుందా అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఇటీవల చేస్తున్నట్టు ప్రయత్నాలు కావచ్చు, మొన్న ఏదైతే తీన్మార్మల్ అనే విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడంతో అప్పటి నుంచి కూడా తీవ్ర ఆగ్రహంతో, ఆవేదనతో కల్వకుంట్ల కవిత ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా ఇక బీఆర్ఎస్ విషయంలో చాలా సీరియస్ గా ఉండాల్సిందే. తన పైన ఎవరైనా నేతలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎవరు మాట్లాడినా వారిపైన ఖచ్చితంగా సీరియస్ గా కౌంటర్ ఇవ్వాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు జగదీష్ రెడ్డిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ సంబంధించి కీలక నేత అని చెప్పేసి ఆ ఇండైరెక్ట్ గా అంటే కేటీఆర్ ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టుగా మనకు తెలుస్తోంది. సో మొత్తంగా ఈ పరిణామాలు మాత్రం బీఆర్ఎస్ లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పవచ్చు. అదే సందర్భంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో కవిత ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు అన్న తీరుగానే వ్యవహరించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆమె మాటల ద్వారా పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తే ఎంతవరకు సస్పెండ్ చేసే అవకాశం ఉంది? కవిత కూడా సస్పెండ్ చేస్తేనే వెళ్ళాలి, తనంతట తను రాజీనామా చేయకూడదు అనే ఉద్దేశంలో ఉన్నారనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి కదా, ఏమనుకోవాలి? ఇదే విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ కవిత మధ్య ఒక
పవర్ గేమ్ లాగా నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ నుంచి తనంతలా తాను పోవాలని బీఆర్ఎస్ చూస్తా ఉంటే, మరోవైపు పార్టీ నుంచి తను సస్పెండ్ చేస్తే తనకు ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసుకుని ఒక మహిళను పార్టీలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాలను బయట పెట్టినందుకు, పార్టీ బాగు కోసము కేసీఆర్ గురించి ఆలోచించినందుకు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఒక వాదన వినిపించి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసుకునే అవకాశం కవిత దొరుకుతుంది. అదే సందర్భంలో ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి, చూద్దాం కవిత ఎంత వరకు వెళ్తుందో వెళ్ళని, ఆమెను అలాగే వదిలేస్తే ఆమె ప్రయత్నం ఆమె చేసుకుంటూ పోతుంది. పార్టీకి నష్టం జరగడం నాకు సైలెంట్ గా ఉన్నంత వరకు ఇబ్బందికర పరిస్థితులు వేచి చూసే ధోరణి ఉంది. సో బీఆర్ఎస్ మొత్తం కూడా అధినేత కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తున్న క్రమంలో కేటీఆర్ కావచ్చు, తదితర కీలక నేతలు కావచ్చు, పలు సందర్భాల్లో కవిత మాట్లాడుతున్న తీరు, ఆమె చేస్తున్న యాక్టివిటీని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె విషయం నాకు వదిలేయండి, ఆమె పని ఆమెను చేసుకొనివ్వండి, ఆమె ఏం చేస్తుందో చూద్దాం, మీరు తొందరపడకండి, మీరు నేనేం చెప్తే అది వినండి అని కేటీఆర్ తో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే ఇక కేటీఆర్ అదేవిధంగా పార్టీకి సంబంధించి కొంతమంది కూడా కేటీఆర్ సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ దగ్గర కొంతమంది నేతలు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సంబంధించి కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా ఉత్తర తెలంగాణ సంబంధించి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ కి సంబంధించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కేటీఆర్ దగ్గరికి వెళ్లి కవిత వల్ల మనకు పొలిటికల్ గా డ్యామేజ్ జరుగుతుంది, మీరు ఇలాగే ఉపేక్షిస్తే మా పరిస్థితి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కవితకు సంబంధించి ఆల్రెడీ కొత్త టీంను తయారు చేసుకుంటుంది. అదే జరిగితే అది బీఆర్ఎస్ కు నష్టము, మాకు కూడా పొలిటికల్ గా నష్టము, మేము కూడా ఆలోచించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కొంత కటుగానే కేటీఆర్ దగ్గర కొంతమంది నేతలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా కొంత ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చేస్తే సరిపోతుందనే ఒక ఉద్దేశంతో కేటీఆర్ ఉన్నాడు. కానీ బీఆర్ఎస్ అధినేత మాత్రం దానికి భిన్నంగా వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాడు. సో మొత్తంగా ఈ వ్యవహారం ఇటు కవితకు అటు రాధాకృష్ణ, కవిత గనక బయటకు వస్తే ఏ పార్టీలోకి వెళ్తారు లేదా సొంత పార్టీ పెడతారా అనేటటువంటి చర్చ నడుస్తుంది. నిజంగా గనక సొంత పార్టీ పెడితే ఆ స్పేస్ తెలంగాణలో ఉందా? నిజంగా ఆమె గనక వ్యాలిడ్ గా ముందుకు వెళ్లే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఆమె వెంట ఎంతమంది నడుస్తారనుకోవచ్చు? ఖచ్చితంగా శివ, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు అనేది పెద్ద అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో మిగతా గతంలో కూడా చాలా మంది కీలక నేతలు పెద్ద అంటే ఒకవైపు సామాజిక వర్గ అండ కావచ్చు, ఇతరత్ర ఆర్థికంగా కావచ్చు బలంగా ఉన్న నాయకులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవి అనుకున్న స్థాయిలో ఆ పార్టీలు విజయవంతంగా నడవలేకపోయాయి. సో ఏదో ఒక పార్టీలో కలిసిపోయిన సందర్భాలు, దానికి ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనబడిన ఉదాహరణలు ఏంటంటే దేవేందర్ గౌడ్ కావచ్చు. ఒక సమయంలో ఉమ్మడి ఏపీలో దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ గా ఉంటూ మొత్తం కూడా బీసీ సామాజిక వర్గాల్లో చాలా కీలకమైన నేతగా ఎదిగాడు. సో కొన్ని సందర్భాల్లో చంద్రబాబుకు దేవేందర్ గౌడ్కు వచ్చినటువంటి ఆ భేదాభిప్రాయాలు కావచ్చు, తెలంగాణకు జరుగుతున్న వివక్ష వల్ల అతను ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశాడు. కానీ అది అంత సక్సెస్ఫుల్ గా అయిన సందర్భాలు, అదే సందర్భంలో ఆలయ నరేంద్ర కావచ్చు, విజయశాంతి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొత్తగా పార్టీ పెట్టే ప్రయత్నం చేసి దాంట్లో అంతా కూడా పార్టీ సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత అలాంటి ప్రయత్నం చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇవాళ ప్రస్తుత రోజుల్లో పార్టీ పెట్టాలంటే కేవలము ఒక నినాదం, బలమైన నినాదం ఉండాలి, అదే సందర్భంలో ఆర్థికంగా కలిసి ఉండాలి, అదే సందర్భంలో జనాల్లోకి మనం తీసుకుపోయే ఎజెండా అంత పర్ఫెక్ట్ గా ఉండేటువంటి నాయకుల అండ కూడా ఉండాలి. ఇవన్నీ కవితకు ఎంతవరకు మద్దతు ఇస్తారు, కవితకు సపోర్ట్ ఏ రకంగా దొరుకుతుంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కవిత ఎత్తుకున్న జెండా కొంత మిగతా పార్టీలకు, రాజకీయ పార్టీలకు భిన్నంగా నడుస్తుంది. ఎందుకంటే ఆమె మొదటి నుంచి ఎత్తుకుంది బడుగు బలహీనాలకు సంబంధించి బీసీ నినాదం ఎత్తుకుంది. అదే సందర్భంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే కొంత కొన్ని పార్టీలు ఇప్పటి వరకు అగ్రవర్ణాలకు అండగా ఉంటూ వస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో దానికి భిన్నంగా కవిత ఇప్పుడు బీసీ ఎజెండా ఎత్తుకోవడం కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, లేకుంటే మహిళలను టార్గెట్ చేస్తూ యువతను టార్గెట్ చేస్తూ కొత్త నినాదంతో ముందుకు వెళ్లాలని అనుకుంటుంది. ఈ క్రమంలో గనక పార్టీ గనక పెడితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది, ఎవరు రియాక్ట్ అవుతారు అనేది మాత్రం వేచి చూడాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ ఏర్పాటు అనేది చాలా పెద్ద
ఒక ప్రయాస అని చెప్పవచ్చు. అది సక్సెస్ కావాలి. పార్టీ పెట్టడం ఈజీ కావచ్చు, అనౌన్స్ చేయడం కాదు, కానీ జనాల్లోకి ఎజెండా తీసుకెళ్లడం, అదే సందర్భంలో పార్టీని స్ట్రెంథెన్ చేయడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. సో దానికి సంబంధించి కవిత మరి ఏం చేస్తుంది, ఎలా చేయబోతుంది, ఒకవేళ నిజంగానే కవిత కొత్త పార్టీ పెడుతుందా, లేదంటే ఇప్పుడున్న పార్టీలోనే, ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ తప్ప మిగతా 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్. ఈ 2 పార్టీలలోనే ఒక పార్టీని ఎంచుకునే అవకాశం ఉందా, ఏదైతే తన సిద్ధాంతాలు ఉన్నాయో, తన ఎజెండా ఉన్నాయో, ఆ ఎజెండాను అమలు చేసే పార్టీ బీజేపీ, కాంగ్రెస్ ఏది బెటర్ అనుకుంటే ఆ పార్టీలోకి చేరే అవకాశం ఉందా అనేది మాత్రం మనం ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటది. కానీ మొత్తంగా ఈ పరిణామాలు మాత్రం బీఆర్ఎస్. మరో చర్చ కూడా నడుస్తుంది కదా రాధాకృష్ణ, బీజేపీ నేతలు కవితకు టచ్ లోకి వెళుతున్నారు, కవిత కూడా వాళ్ళతో కొంత టచ్ లో ఉన్నారు, బీజేపీలో జాయిన్ అవ్వచ్చు కవిత అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది కదా. మరోవైపు బీసీ ఉద్యమానికి అటు ఆర్ కృష్ణయ్య కూడా మద్దతు ఇస్తున్నారు. ఈమె కూడా ఉద్యమ పందాలో, కొత్త తరహా కాకుండా ఉద్యమ పందాలోనే పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్ళడం, ఇది ఏ రకంగా అనలైజ్ చేయొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు కవిత నుంచి మొదటి నుంచి కూడా కవిత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఎజెండా కావచ్చు, బీసీ రిజర్వేషన్ల అంశంలో ఫస్ట్ ఒత్తిడి తీసుకురావడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు దీక్ష చేస్తున్నారు. ఒక రకంగా బీసీ దీక్షకు సంబంధించి 72 గంటల దీక్షకు సంబంధించి కవిత దీక్ష చేపట్టిన ప్రకటన తర్వాతే బీఆర్ఎస్ అప్పటికప్పుడు ఆగమేఘాల మీద బీసీ నాయకులతో తెలంగాణ భవన్లో బీసీ నాయకులు భేటీ జరిగింది. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్ గానే డైరెక్ట్ గానే కవిత తీసుకుంటున్న ఎజెండా బీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచుతుంది. అంటే తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ కన్నా ముందుగానే కవిత వెళ్తుంది. అది అల్టిమేట్ గా బీఆర్ఎస్ నష్టం జరుగుతుంది అంశం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత వల్ల కొంత మొదటి నుంచి కూడా ఏదైతే బతుకమ్మ నుంచి స్టార్ట్ అయింది, అప్పుడు జాగృతి ఏర్పాటు చేయడము, బతుకమ్మను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకోవడంలో ఒక రకంగా కవిత పాత్ర గొప్ప విషయమే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మహిళలకు కవిత చేరువయ్యారు. సో కొంత మహిళల్లో సానుకూల దృక్పథం ఉంది. ఇదే సందర్భంలో ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంది కాబట్టి బీసీ జెండాను క్యారీ చేస్తున్న క్రమంలో ఇటీవల కాలంలో పలువురు కేంద్రంలో భాగస్వామ్యమైన పార్టీలు కూడా కవితను కలిసిన ఎంపీలుగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర భాగస్వామ్యమైనటువంటి పార్టీల ఎంపీలు కవితతో భేటీ కావడం, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య మద్దతు ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీ కాస్త కవిత విషయంలో సానుకూలంగా ఉంది. అవసరాన్ని బట్టి కవితను పార్టీలోకి తీసుకుంటే ఎలా ఉంటుందని ఒక ఆలోచన ఉంది. అయితే దీంట్లో కూడా మరొక కోణం ఏంటంటే, ఒకవైపు లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన కవితను బీజేపీలో కనుక చేర్చుకుంటే అల్టిమేట్ గా అది పార్టీకి లాభమా నష్టమా అనేది కూడా ఒక బేరేజ్ వేసుకునే ఆలోచనలో బీజేపీ ఉంది. సో ఎందుకంటే లిక్కర్ కేసులో మనమే ఆరోపణ చేశాము, మనమే అరెస్ట్ చేయించాం, అంటే కేంద్రం అరెస్ట్ చేయించామని ఒక అపవాదం ఉంది. ఇలాంటి నేపథ్యంలో జైలుకు వేయించినటువంటి కవితను ఇప్పుడు బీజేపీలో చేర్చుకుంటే రేపు కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇతర బీఆర్ఎస్ కావచ్చు, వేసే ప్రశ్నలకు మనం ఎలా సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఎలా రియాక్ట్ కావాల్సిన ఒక ఆలోచన బీజేపీ ఉంది. అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత ఆలోచన ఏంది, బీఆర్ఎస్ లోంచి తాను పోను నేను వెళ్ళలేను, కేసీఆర్ సంబంధించి కేసీఆర్ ఇప్పటికీ చెప్పినట్టే వింటాను, కేసీఆర్ పార్టీలో నేను క్రియాశీలకంగా ఉంటానని చెప్పి ప్రకటిస్తూ వస్తుంది. కానీ బీఆర్ఎస్ లో ఉండే పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి, బీఆర్ఎస్ ఎంతవరకు కవితను ఒబే చేయగలుగుతుంది, అదే సందర్భంలో కవిత ప్రత్యేక పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా, పెట్టాలనే ఆలోచన ఉందా, లేదు అంటే కేవలం ఏదైనా ఒక పార్టీలో చూసుకొని కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలో జాయిన్ కావడమా, ఇవన్నీ కూడా తెలాలంటే మరికొద్ది రోజుల్లోనే దీనికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటది. ఏదేమైనా కవిత నిర్ణయాలు ఇక భవిష్యత్తులో కేవలం ఇప్పుడే కాదు, ఇక మునుముందు మాత్రం బీఆర్ఎస్ కు కవిత తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆమె ఎజెండా కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ కన్నా ముందే బీఆర్ఎస్ కు ఒక సవాల్ విసిరే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పొచ్చు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.